ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానిస్తాను. సర్వశక్తుల సర్వాధికారి నీతిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇదే సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి. మా మననేతల దేవుడు వాక్య ప్రత్యక్షతలు మాకు నడిపించడం ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధంగా ఉన్నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. దేవునామానికి మహిమ ఘనత కలుగునుగాక. దేవుడి గల సమయంలో మరి ప్రత్యేకమైన ఈ 6వ నెల చివరి వారం నడిపించినాడు. మరి దేవుని స్తుతించి దేవుని ఆరాధించి దేవుడు మనకి అనుగ్రహించి హల్లెలూయా. దాదాపు మరి ఈ సంవత్సరం 6వ నెల కూడా ముగింపులోకి వచ్చినాము. మరి దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. వాక్యం ధ్యానిస్తుగా మరి తీసుకున్న అంశము యు షల్ ఎక్స్పాండ్, నీవు వ్యాపించదవు అనే అంశాన్ని ధ్యానిస్తాం. యు షల్ ఎక్స్పాండ్, నీవు వ్యాపించదవు అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. సో నాతో పాటు యెషయా 54వ అధ్యాయం 3వ వచనము గమనిస్తాం. యెషయా 54వ అధ్యాయం 1 నుంచి క్రమంగా చదువుకుందాం. ఇక్కడ గమనిస్తే తీసుకున్న అంశం ఏంటిది? నీవు వ్యాపించదవు. యూ షల్ ఎక్స్పాండ్. ఎక్స్పాండ్ అంటే వ్యాపించాలంటే ఏం చేయాలి? మనం ఏదైనా క్రియ చేయాలి. సో ప్రశ్నతో స్టార్ట్ చేస్తాం. వాట్ షుడ్ ఐ డూ టు ఎక్స్పాండ్? నేను వ్యాపించాలంటే ఏం చేయాలి అనే అంశం ధ్యానిస్తాం. రైట్? నువ్వు వ్యాపించదవు అని దేవుని వాగ్దానం అది. మరి ఆ వాగ్దానము వ్యాపించదవు అనే వాగ్దానం మన జీవితం నెరవేర్చవాలంటే వ్యక్తిగతంగా మనం ఏం చేయాలి అనేది మనము వాక్యం ద్వారా నేర్చుకుందాం. సో నాతో పాటు యెషయా 54వ అధ్యాయం మరి ఆ అధ్యాయం ధ్యానిస్తాం. 1వ వచనం నుంచి క్రమంగా గమనిస్తాం. వాక్యం ఉంటుందండి. గొర్రాల పిల్లలు కనని దాన జయగీతం ఎత్తుము, ప్రసవ వేదన పడని దాన జయ కీర్తన నెత్తి ఆనందపడము. అలాగే ఏం చేయాలంట? ఫస్ట్ ఏముంటుంది? జయ గీతము పాడాలి, తర్వాత జయ కీర్తన ఎత్తాలని వాక్యం తెలుస్తుంది. సో యూ హ్యావ్ టు సింగ్, యూ హ్యావ్ టు ప్రైజ్. ఎవరు చెప్తున్నారు వాక్యము? గొడ్రాలతో ఉన్న వాళ్ళకి చెప్తున్నారు. అంటే ఈరోజు శారీరక గొడ్రాల గురించి మాట్లాడట్లేదు, కానీ దేవుడు ఆత్మీయ గొడ్రాలతనం గురించి మాట్లాడుతున్నాడు. ఏమేన్? గొడ్రాలతనం అంటే అందరికీ తెలిసిందే. సంతానం లేని విషయాన్ని, సంతానం లేని వాళ్ళని గొడ్రాలుగా పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ గొడ్రాల అని మాట్లాడుతున్నప్పుడు సంతానం గురించి చెప్పట్లేదు, కానీ దేని గురించి ఆలోచిస్తాము? ఆత్మీయ గొడ్రాలతనం గురించి మాట్లాడతాం. అంటే ఏంటిది? ఆత్మీయంగా ఫలభరితంగా లేని వారి కొరకు దేవుడు కలసంగా కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు. అంటే మనల్ని దర్శించి, దేని ద్వారా? దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనల్ని దర్శించి మనకు ఒక వాగ్దానం, ఏమని వాగ్దానం ఇస్తున్నాడు? నీవు విస్తరించదవు, వ్యాపించదవు. యూ షల్ ఎక్స్పాండ్ అంటే దేవుని ఉద్దేశం ఏంటిది? మనము విస్తరించాలి, అభివృద్ధి పరచబడాలి, వ్యాపించాలని దేవుని ఆలోచన ప్రణాళిక ఎక్కడి నుంచి ఉందండి? మొదటి నుంచే ఉంది. ఎక్కడ ఆరంభమైంది? ఏదైనా తోట నుంచే ఆరంభమైంది. ఆదాము అవ్వని సృష్టించి నువ్వు భూమిని విస్తరించాలి, వ్యాపించాలి, నువ్వు వర్ధిల్లాలి, ఆధిపత్యం తీసుకోవాలని వాగ్దానం ఆల్రెడీ ఇచ్చినాడు. ఆ వాగ్దానం స్వాధీనపరచుకోవడానికి విశ్వాసంగా క్రైస్తవంగా చాలాసార్లు మనం వెనుకబడి ఉన్నాం. సో
ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా మనము హెచ్చరింపబడతాము, దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం ఏం చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలంట, వీ హ్యావ్ టు సింగ్ ఓవెన్, మనము స్తుతి గీతము, జయ గీతం ఎత్తుము. హల్లెలూయా. గొడ్రాలు ఉన్నప్పుడు సంతానం కొరకు ఎదురు చూసినప్పుడు నువ్వు జయ గీతం ఎత్తగలుగుతావా? ఎందుకు ఎత్తలేము? ఎందుకంటే నాలో కొరత ఉంది కాబట్టి, నాకు సంతానం లేదు కాబట్టి. మరి దేవుడు నాకు సంతానం ఇవ్వకపోతే నేను దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి, ఆరాధించాలి, నేను ఎందుకు జయ గీతం ఎత్తాలి? నేను వాక్యం ఏమంటున్నది, ఓ గొడ్రాల జయ గీతం ఎత్తుము అంటే ఏంటిది? నీవున్న స్థితిగతిని నువ్వు పట్టించుకోకు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిలో ఆ స్థితిగతిలో నీవు నన్ను స్తుతించినట్లయితే, జయ గీతం ఎత్తినట్లయితే, ఇఫ్ యూ సింగ్ ప్రైజెస్ అంటూ మీ, ఇంకేమన్నాడు ఇంకా ముందులో మనిషి, జయ కీర్తన ఎత్తి ఆనందపడును. హల్లెలూయా. గుడ్రాతనం చూసుకుంటూ ఆనందపడలేదు, కానీ దేవునికి జయ కీర్తి, దేవునికి స్తుతి ఆరాధన అర్పించే దాంట్లో మనము ఆనందపడతాం. ఏమంటుందంటే, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. యెహోవాయందు ఆనందము నాకు బలము అని వాక్యం తెలుస్తుంది. సో ఎప్పుడైతే దేవుని యందు ఆనందపడతావో, దేని ద్వారా ఆనందం కలుగుతుంది? స్తుతించే ద్వారా, కీర్తించే ద్వారా, జయ గీతం పాడడం ద్వారా నీకు ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆ ఆనందం ఏం చేస్తుందంట, గుడ్రాతనం తొలగించి నిన్ను ఫలభరితంగా మారుస్తుంది. శారీరక గుడ్రాల గురించి మాట్లాడుతుందండి. మనం చాలా మంది ఆత్మీయంగా ఫలభరితంగా లేకుండా ప్రతి ఆదివారం గుడికి వెళ్తాం, లేదా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, ప్రతిసారి కూడా వాక్యంగా అన్నీ చేస్తున్నాం, కానీ ఏమవుతుందంట, మనం ఇంకా గుడ్రాతనము అనుభవిస్తూ ఉంటాం. ఫలభరితంగా మార్చలేకపోతాం, ఫలభరితంగా ఎందుకు రాలేకపోతాం? ఎందుకంటే మనము దేవునికి చాలాసార్లు దూరంగా ఉంటున్నాం. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? మీరు ఆనందపడినట్లయితే, నాలో ఆనందించినట్లయితే, దేని ద్వారా? స్తుతి గీతాల ద్వారా, జయ కీర్తన ద్వారా మీరు ఆనందించినట్లయితే, ఆ ఆనందం ఏం చేస్తుందంట, నీలో ఆ మొలకలెత్తుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నీరు పోస్తుంటావు, ఆనందపడుతూ ఉంటావు. దేంట్లో ఆనందము? నేను విత్తనం నాటినను, నేను పంట అనుభవిస్తాను అన్న ఆశతోని, ఆ నిరీక్షణతోని నువ్వు ఎదురు చూస్తే ఏమంటుంది, ఆ గుడ్రాతనం తొలగించబడి దేవుడు ఏం చేస్తాడు, నేను ఫలభరితంగా చేస్తాడు. నువ్వు చేసే ప్రతి పనిలో ఫలం ఉండాలని దేవుడి ఉద్దేశం అండి. నువ్వు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఇంటి పని పాటలు ఉన్నా కానీ, అయ్యో నేను హౌస్ వైఫ్ అండి, నేను నాకు ఉద్యోగం లేదు, నేను ఎలా ఫలభరితంగా అంటే, నువ్వు చేసే ప్రతి పని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని హస్తము నీ పైన ఉంటుంది. ఎందుకంటే జయ కీర్తన, జయ గీతం పాడే ద్వారా నువ్వు ఆనందపడుతుండగా, దేంట్లో? దేవునిలో ఆనందపడుతుండగా, దేవుడికి ఇచ్చిన నిరీక్షణను ఆనందపడుతుండగా, దేవునికి ఇవ్వాల్సిన ఫలము దేవుడు ఖచ్చితంగా అనుభవిస్తాడు. నీ ఫలము నువ్వు అనుభవిస్తావు. అంటే ఏంటిది? యూ షాల్ ఎక్స్పాండ్, నేను వ్యాపించదను, నీవు వ్యాపించదు. ఎందుకు? నేను చెప్పిన మాట కాదు, దేవుడి వాక్యం ద్వారా ఉదయకాల సమయం దేవుడి వాగ్దానము దేవుడు మనకి గుర్తు చేస్తున్నారు. హల్లెలూయా. చూడండి 2వ వచనము, చూడండి వాక్యము, నీ గుడారపు స్థలమును విశాలపరచుము. ఇప్పుడు విశాలపరచాలని ఎవరు చేయాలండి? నువ్వు ఆలోచించాలి. నా గుడారాన్ని కదా, ఫిజికల్ స్ట్రక్చర్ గురించి చెప్పట్లేదండి, నా సరిహద్దును విస్తరించమని అడుగుతున్నాడు. దేవా, నేను ఈ ప్రాంతానికి అంకితం కాకుండా నా పరిస్థితిని, నా స్థితిగతులని నువ్వు మార్చు, విస్తరించని అడుగుతున్నాడు. ఎన్లార్జ్ మై టెరిటరీస్. నీ గుడారపు స్థలములను విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరల నిరాటంకంగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టు. చాలా మంది టెంట్ వేస్తాం కదా, టెంట్ కదా, చాలా చాలా సైజులు ఉంటాయి. మనం ఎప్పుడైనా దావతులు చేసిన ఫంక్షన్స్ చేసినప్పుడు, చిన్న ఫంక్షన్ అయితే చిన్న టెంట్ వేసుకుంటాము, పెద్ద ఫంక్షన్ అయితే పెద్ద టెంట్ వేసుకుంటాం కదా. ఒక 10 మంది పట్టే దాంట్లో మనం 100 మంది పట్టే టెంట్ వేసుకోమండి. ఎందుకు? డబ్బులు వేస్ట్, కిరాయి వేస్ట్ అనుకుంటాం. సో వాక్యం ఏం చేస్తారు? మనము ఉన్న దేవుడు మనకిచ్చిన గుడారము, మనకిచ్చిన నివాస స్థలము ఏం చేయాలంట, అది మన చేతిలో ఉంది. దేవుడు వచ్చి చేస్తాడు కదా అనట్లేదండి. నీ గుడారపు స్థలమును విశాలపరచుము. ఎవరు విశాలపరుస్తున్నారు?
దేని ద్వారా విశాలపరచబడుతుంది? ఎప్పుడైతే నువ్వు జయగీతన ఎత్తినట్లయితే, నువ్వు జయగీతము పాడుతున్నట్లయితే, నీ స్థితిగతులను చూడకుండా, నీ పరిస్థితిని లెక్క చేయకుండా దేవునిలో ఆనందపరుస్తూ ఏం చేస్తావు? నీ ఉద్దేశం ఏంటి? దేవుడు నన్ను విశాలపరచాలి, దేవుడు వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలి, నేను ఫలభరితంగా ఉండాలి అన్న ఆ ఉదయ వాంఛతోని, ఆ డిజైర్తోని నువ్వు దేవుని స్తుతించి ఆరాధిస్తుండగా ఏమవుతుంది? దేవుడు నేను విశాలపరుస్తాడు. అంటే నీకు సామర్థ్యత అనుగ్రహిస్తాడు. లేదా నా ఉద్యోగంతో, లేదంటే నా వ్యాపారంతో, నాకు వచ్చే సంపాదనతో నేను విస్తరించబడలేకపోతే, నేను వ్యాపించలేను. దేవుడు నీ ఉద్యోగము, నువ్వు సంపాదన మీద ఆధారపడట్లేదు. దేవుడు నీ హృదయ వైఖరిపై ఆధారపడుతున్నాడు. నీ వైపు చూస్తున్నాడు. నీవు నాతో ఎంత సన్నిహితంగా ఉన్నావో దాన్ని బట్టి నేను నిన్ను విశాలపరుస్తాను. సో మనం ఇంకా విశాలపరచబడట్లేదు, మనం ఇంకా విస్తరించట్లేదంటే, దేవా నాకు నేర్పించు, నాకు సహాయం చేయి. దేవుని వాక్యం ఏమన్నాడు? నీవు చూడు, నీ గుడారపు స్థలమును విశాలపరచు. దేవా నా ఇల్లు, నా గుడారము, నేను నివాసం చేసే స్థలాన్ని నువ్వు విశాలపరచు. విశాలపరచడం అంటే ఈ ఫిజికల్ స్ట్రక్చర్ ఎక్స్టెండ్ కాదండి. ఇప్పుడు బిల్డింగ్ ఎక్స్టెండ్ చేయాలంటే మనకి ఎంత స్థలం ఉంది అంతలోనే ఉంటుంది. కానీ మన పేరు ప్రఖ్యాతులు ఏమవుతుందా? దేవుడు విశాలపరుస్తాడు. మనం 10 మందికి ఈరోజు తెలిస్తే దేవుడు 100 మందికి తెలిసేలా చేస్తాడు. అంటే ఏంటిది? నీ గురించి 10 మంది మాట్లాడవాలంటే నువ్వు దేవునికి కనెక్ట్ అయినట్లయితే, దేవునితో అనుసంధానం అయితే నీ గురించి 10 మంది కాదు, దేశం అంతా, ఊరంతా మాట్లాడుకునేలాగా చేస్తాడు. ఎందుకు చేస్తాడు? ఎందుకంటే దేవునికి స్తుతి గీతం అర్పించినావు కాబట్టి, జయ కీర్తన ఎత్తిన కాబట్టి, ఆనందపడుతుంది కాబట్టి దేవుడు నీ జీవితంలో ఆ నూతన క్రియ చేస్తాడు. ఇంకేమన్నాడండి? చూడు ఏమన్నాడు? కుడి వైపుకును ఎడమ వైపుకును నీవు వ్యాపించదువు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును. హల్లెలూయా. ఆమేన్. చూడండి, వాగ్దానం నెరవేర్చబడుతుంది. వాట్ షుడ్ ఐ డూ టు ఎక్స్పాండ్? యూ షల్ ఎక్స్పాండ్ అనే అంశం తెలుసు. నీవు వ్యాపించగలవు. నువ్వు వ్యాపించాలని ఏం చేయాలి? మొట్టమొదటిగా మనము దేవునితో కనెక్ట్ అవ్వాలి. దేవునితో అనుసంధానంతో మన స్థుతి ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మనం అనుసంధానం అయినప్పుడు మన సరిహద్దులు విస్తరించబడతాయి. ఇంకేమన్నాడు ఇక్కడ? కుడి వైపును ఎడమ వైపును నీవు వ్యాపించగలవు. హల్లెలూయా. మనం ఉన్న చోటనే మనము అక్కడ పుట్టిన పేరుగా ఉండటం దేవుని ఉద్దేశం కదండి. వ్యాపించటము దేవుని ప్రణాళిక. వ్యాపించాలి, వర్ధిల్ల, అన్ని విషయాల్లో కూడా, ఆరోగ్యమైన, ఆత్మీయంగా, శారీరకంగా, వస్తుపూర్వకంగా కదా, ఆర్థిక పరిస్థితులు, అన్ని విషయాలలో కూడా మనము వర్ధిల్లాలి, వ్యాపించాలి అనే దేవుని ఆలోచన కలిగి ఉన్నాడు. ఏదో కానీ అక్కడ పడేసడం కాదండి. సృష్టించడం నా బాధ్యత. సృష్టించి అక్కడ పడేసడం నీ బతుకుని వదిలేట్లేదు. నిన్ను ఎన్నడు విడువను ఎడబాయన దేవుడు ఏం చేశాడ? మన చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు కదా. నిన్ను నడిపించేవాడు నేనే, నిన్ను బలపరచేవాడు నేనే అని దేవుడు అనేక సార్లు హెచ్చరికలు ఇస్తూ వచ్చాడు. ఎందుకు నడిపిస్తున్నాడు? ఎందుకు బలపరుస్తున్నాడు? ఎందుకు విడవని అన్నాడు? ఎందుకంటే మనం ఏ స్థాయికి ఎదగాలో ఆ స్థాయికి వెళ్ళేంత వరకు కూడా ఏం చేస్తాము? దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. మన కన్న పిల్లలు మనం ఏం చేస్తాము? ఒక మంచి స్థాయికి ఎదగాలి, మంచి చదువు చదివించాలంటే వాళ్ళు చదువులు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం తల్లిదండ్రులుగా వాళ్ళ వెంట ఉండి కదా, మనకి ఎంత కష్టమైనా కానీ వాళ్ళకి ఎలాంటి కష్టం లేకుండా అన్ని సౌకర్యాలు వాళ్ళకి ఏం చేస్తాము? అందిస్తూ కదా, కాలేజ్ ఫీజులు, స్కూల్ ఫీజులు అన్నీ కట్టుకుంటూ ఏం చేస్తాము? అంచెలంచెలుగా వాళ్ళు ఏ స్థాయి వరకు వెళ్ళాలో ఆ స్థాయి వరకు వెళ్ళిన దాకా తల్లిదండ్రులుగా మనము వెనకాడట్లేదు. అదేవిధంగా పరలోకమందున మన తండ్రి నీ వెంట నా వెంట ఉండి ఏం చేస్తాడు? మనల్ని వెనుక నుంచి వెళ్తూ ఉన్నాడు. ముందు వెళ్తున్నాడు, మన వెనుకాలకు వస్తున్నాడు. ఎందుకు? మనము దేవుని దృష్టిలో ఏ స్థాయికి ఎదగాలి అని అనుకున్నాడో ఆ స్థాయికి హెచ్చించబడినంత కూడా నిన్ను నన్ను విడిచిపెట్టడానికి. యేసుక్రీస్తుని పంపించిన తర్వాత యేసుక్రీస్తు ఎక్కడికి రావాలండి? సిలువ ద్వారా తన సింహాసనం వచ్చేంత వరకు కూడా తనను విడిచిపెట్టలేదు. భూలోకానికి పంపించిన ప్రణాళిక నెరవేర్చేంత వరకు కూడా యేసుక్రీస్తుని తండ్రి వదలలేదండి. తన ప్రణాళిక నెరవేర్చేంత వరకు కూడా. సో మన పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు.
గొడ్రాలతనం అనుభవించడం మన బాధ్యత కాదు, దేవుని ఉద్దేశం కాదు. మనము ఫలభరితంగా ఉండాలి. దీంట్లో మరి ముఖ్యంగా ప్రాముఖ్యంగా దేవుని వాక్యంలో మనం ఫలభరితంగా ఉండాలి. అందుకే వాక్యం ధ్యానించడం, దివారాత్రం వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. వారు ఎట్లా ఉంటారంట? ఆకువాడక కాలమందు ఫలించే చెట్టులో ఉంటారు. నీరు కట్టిన తోటగా ఉంటారు. సో నీరు కట్టిన తోట ఉండాలి, ఆకువాడక కాలమందు ఫలించే చెట్టుగా ఉండాలంటే వాక్యం ఏం తెలుస్తుంది? దివారాత్రము వాక్యము ధ్యానించేవాడు ధన్యుడు. వాక్యం అంటే ఎవరండి? యేసుక్రీస్తుని ధ్యానించాలి. వాక్యము ఏమైనా శరీరము దాల్చింది. సో ఆ వాక్యాన్ని మనం ధ్యానించడం, యేసుక్రీస్తు గురించి ఆలోచించడం, యేసుక్రీస్తు గురించి మాట్లాడడం, యేసుక్రీస్తు గురించి ధ్యానించడము, అవగాహన తెచ్చుకోవటము, ప్రత్యక్షత తెచ్చుకోవటము, దాంట్లో మనం నిమగ్నమై ప్రతిరోజు మనం చేసిన మనము అన్ని విషయాలలో కూడా మనం ఖచ్చితంగా ఫలభరితంగా ఉంటాం. సో ఇంకేమన్నాడు వాక్యం ఇక్కడ? 3వ వచనం నిజం. చూడండి, రెండు గమనిస్తాం. అన్య దేశంలో ఏమన్నాడంట? అన్య జనముల దేశమును పరుచుకొనుగు పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయరు. మనం ఎక్కడున్నామండి? మనం అన్య దేశంలోనే ఉంటాం. సో విశ్వాసులు మన బాధ్యత ఏంటిది? అన్య దేశాన్ని స్వాధీనపరచుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఇచ్చినాడు? దేవుడు క్రీస్తు శరీరానికి ఇచ్చినాడు, సంఘానికి ఇచ్చినాడు. సో సంఘంగా మనము ఏం చేయాలంట? మనము స్వాధీనపరచుకోవాలి. గవర్నమెంట్ ఎవరైనా ఉన్నారు, మనకు సంబంధం లేదు కదా. క్రిస్టియన్ గవర్నమెంటా వేరే మతం గవర్నమెంటా గురించి మాట్లాడలే దేవుడు. నిన్ను ఆ స్థలంలో, ఆ ప్రాంతంలో, ఆ దేశంలో నిన్ను ఉంచినట్లయితే నీకు అధికారం ఇచ్చినాడు, నీకు వాగ్దానం ఇచ్చినాడు, నీకు హెచ్చరికలు ఇచ్చినాడు, నీవు స్వాధీనపరచుకోవాలి. సో స్వాధీనపరచుకోవాలంటే మరి ఏం చేయాలి? ఎక్కడికి రూట్ కాజ్ ఏంటిది? దేవుని వాక్యము మనము ధ్యానించాలి, స్తుతి గీతము పాడాలి. మన దేవుని మాటని, దేవుని మాట ఏం చేయాలంటే ఆ పేరుని మనము హెచ్చించాలి. ఏమవుతుందంట? హెచ్చించే కొలది ఏం చేస్తాము? మనము స్వాధీనపరచుకోగలుగుతాం. యూ హ్యావ్ డొమినియన్. చూడండి, ఆ స్వాధీనపరచుకోవడం అనేది ఆది కాండంలో ఏదే తోటలో దేవుడు హెచ్చరించాడో మనం యెషయా గ్రంథంకి వచ్చేసరికి కూడా ఇక్కడ కూడా అదే మాట్లాడతాడు. అంటే దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిలో ఉన్నాడు. కాబట్టి ఆ వాగ్దానము ఒకరోజు ఒక వాక్యము, ఇంకొక రోజు ఇంకొక వాక్యం చెప్పట్లేదు. ఆ రోజు స్వాధీనపరచుకున్నాడు, ఈ రోజు కూడా స్వాధీనపరచుకున్నాడు. ఇప్పుడు కూడా ఈ 2024లో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నది, మీరు స్వాధీనపరచుకోవాలి. యూ హ్యావ్ టు హ్యావ్ డొమినియన్ ఓవర్ ద జెంటైల్స్. స్వాధీనపరచుకోవాలంటే మీరు వెళ్ళి చేయమని చెప్పట్లేదు, మీరు చెయ్యండి, ఒక అడుగు వేయండి, నేను మీతో పాటు అడిగేస్తాను. నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలేయట్లేదు, అనాథులుగా వదిలేయట్లేదు. నేను మీతో సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను, భయపడకు, దిగులు పడుతూ అని చెప్తున్నాడు. సో మనం ఏం చేయాలి? అడుగు వేసి స్వాధీనపరచుకోవడానికి నువ్వు వెళ్తున్నట్లయితే, నువ్వు ఏ రాజుని, అంటే దేవుని దృష్టిలో ఎదాలో ఉన్న ప్రతి రాజుని, ప్రతి ప్రవక్తని, ప్రతి నాయకులను గమనిస్తే వాళ్ళందరూ కూడా దేశాన్ని స్వాధీనపరచుకోగలిగినారు. ఎందుకు? దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వారు కాబట్టి. దేవుడు వెళ్ళి స్వాధీనపరచుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళినారు, స్వాధీనపరచుకున్నారండి. దేవుడికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళు ఏం చేశారు? శత్రువులకి దేవుడు అప్పగించాడు. వాళ్ళు ఓటమి పాలినారు, యుద్ధంలో గెలవలేదు. యుద్ధంలో ఓడిపోయినారంటే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి. యుద్ధంలో గెలిచినారంటే దేవుని చిత్తం ఉంది కాబట్టి. సో దేవుని చిత్తం ఏంటిది? ప్రతి యుద్ధము గెలవాలి. దావీదు ఎప్పుడైనా యుద్ధం ఓడిపోయినట్టు ఏమైనా రాసిందా? ఎందుకు రాయలేదు? ఎందుకు ఓడిపోయారంటే ప్రతి విషయం, అంటే యుద్ధం చేసే ప్రతి విషయంలో కూడా దేవుని సహాయం కోరుతూ దేవుని నామం పట్ల యుద్ధం చేయడానికి వెళ్ళినాడు, యుద్ధం చేశాడు. భూమిని, దేశాలని, రాజ్యాలని ఆయన స్వాధీనపరచుకోగలిగినాడు. తన సొంత సామర్థ్యత మీరు వెళ్ళలేదు, దేవుని సహాయంతో, దేవుని సామర్థ్యతో వెళ్ళినాడు కాబట్టి ప్రతిదాన్ని జయించగలిగాడు. ఆ రోజు దానికి జయించగలిగితే ఈ రోజు కూడా మనం జయించగలుగుతాము, మనం దేశాలని స్వాధీనపరచుకోగలుగుతాం. ఇంకేమన్నాడు చూడండి, పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును. హల్లెలూయా. పాడైన పట్టణం అంటే అక్కడ వ్యవసాయం చేయలేము, ఇల్లులు కట్టుకోలేము, అక్కడ నివాసం చేయలేము.
అంటే ఎందుకు పనికిరాని భూమిగా ఉండిపోతుంది, అంటే ఎందుకు పనికిరాని స్థలాన్ని దేవుడు మనకి ఇచ్చేం చేస్తున్నాడ, పనికొచ్చే స్థలముగా మార్చే సామర్థ్యత దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. ఇక్కడ నేను ఉంచినట్లయితే నా చుట్టుపక్కల వాళ్ళు నా 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 ప్రాంతం వాళ్ళు ఎవరు నమ్మరండి, ఎవరు ఒప్పుకోరండి, ఎంత చెప్పినా ఎంత చేసినా వాళ్ళు అట్లనే ఉంటారంటే, అంటే నువ్వు వదిలేసినావు. వీళ్ళు పాడైపోయిన స్థలము, వీళ్ళు ఇంకా బాగుపడరు, వీళ్ళు చెడిపోయిన వాళ్ళు, వీళ్ళు ఇట్లనే ఉంటారు అని వదిలేసుకున్నట్లయితే దేవుడు ఏమన్నాడు, అలాంటి పట్టణాన్ని, పాడైపోయిన పట్టణాన్ని నువ్వు తిరిగి కట్టగలుగుతావు. హల్లెలూయా. సో మనము ఏమని చేయాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేంట్లో కృతజ్ఞతలు? దేవా, నన్ను ఈ ప్రాంతంలో నాటినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను కదా. అమెరికాలో పుట్టాల్సింది కదా, ఆస్ట్రేలియాలో పుట్టాల్సింది చాలాసార్లు అనుకుంటాం. దేవుడు నేను ఇక్కడ పుట్టించి భారతదేశంలో ఈ ప్రాంతంలో ఉంచినట్లయితే పాడైపోయిన పట్టణమును తిరిగి కట్టే బాధ్యత దేవుడు మనకి ఇచ్చినాడు. దేని ద్వారా? దేవుడు డబ్బుతో అడగట్లేదండి, విశ్వాసంతో, స్తుతి గీతముతో, ఉత్సాహ ధ్వనితో, ఆనందంతో పాడైపోయిన పట్టణాన్ని నువ్వు తిరిగి కట్టగలుగుతావు. ఎప్పుడు కట్టగలుగుతాము? మనం దేవునితో అనుసంధానమైనప్పుడు. పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును. సో దేవుడు ఎక్కడ చూసాండి, నీ సహాయం నా సహాయం కోరుతున్నాడు. దేవుని క్రీస్తు సంఘము కదా, శరీరాన్ని దేవుడు సహాయం కోరుతున్నాడు. మనం అందరం కూడా ఏకీవించి ఒక సంఘంగా, ఒక శరీరంగా మనం వెళ్తున్నట్లయితే, మనం సపరేట్ కాకుండా మనం ఒకే దేవుని మనం అందరూ ఒక దేవుని ఆరాధిస్తాము, తనను మనం వెంబడించినట్లయితే ఏమవుతుందండి, మన సరిహద్దులు విస్తరించబడతాయి. నీవు వ్యాపించగలవు. మనం వ్యాపించాలి, మనం ఇక్కడే ఉండదండి, మనం విస్తరించాలి, వ్యాపించాలి. ఎంత దూరం అంటే కుడికి ఎడమ వైపు. మన కుడి ఎడమ ఏంటండి, తూర్పు పడమర, ఈస్ట్ అండ్ వెస్ట్. అంటే నువ్వు ఎంతవరకు వ్యాపించగలుగుతావో అంతవరకు వ్యాపించాలి. వ్యాపించాలంటే నువ్వు వెళ్ళాలి. అందుకే దేవుడు అబ్రాహాముని బయటికి పిలిచి, గుడారం నుంచి బయటికి పిలిచి ఏమన్నాడు, నువ్వు ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టినట్లయితే నేను నీకు అంత సంతానం ఇస్తాను. చూడు, ఈ ఇసుకని చూసి ఇసుక రేణులను లెక్క పెట్టినట్లయితే నీకు నేను అంత సంతానం ఇస్తాను. నువ్వు చూసిన ప్రతి దేశంలో నువ్వు భూమి మీద నిలబడి నువ్వు ఎంత దూరమైతే చూడగలుగుతావు, నువ్వు ఎంత దూరమైతే నడవగలుగుతావు, నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్ నువ్వు నడిచినట్లయితే, నువ్వు నడిచిన ప్రతి స్థలము నేను నీకు వాగ్దాన దేశంలో ఇస్తున్నాను. చూడండి, అబ్రహాం కానీ ఇస్సాకు, యాకోబు ఏం చేయాలంట, వాళ్ళు ఫిజికల్గా నడవాలి. ఎంత దూరం నడుస్తావో అంత దూరము అది నీ పట్టణము, నీ రాజ్యము అదే నీ దేశంగా మార్చబడుతుంది. సో మనం ఏం చేయాలంట, ఇది నాలుగోడ మధ్యలో కూర్చుంటే కాదు, మనము బయలుదేరాలి. మనము బయటికి వెళ్ళి మనము స్వాధీనపరచుకోవాలి. వాళ్ళు మనకు ఉద్యోగాలు ఉన్నాయి, కుటుంబాలు అన్నీ ఉన్నాయి. మనకి ఇచ్చిన సమయంలో కొద్ది సమయము దేవుని పరిచయం కొరకు మనం వాడబడితే ఏం చేస్తామంట, పాడైన పట్టణాన్ని మనం కట్టగలుగుతాం, అన్య దేశాన్ని మనం మార్చగలుగుతాం. కేవలం ప్రార్థన చేసి కాదు, ప్రార్థనతో పాటు ఏం చేయాలంట, పని కూడా చేయాలి. అక్కడ శిష్యులు ఆ మేడగది మీద ఉన్నప్పుడు ప్రార్థన ఒక్కటే చేయలేదు, ప్రార్థన చేస్తున్నారు, శక్తిని పొందుకున్నారు. శక్తి పొందుకున్న తర్వాత వాళ్ళు బయలుదేరి వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పట్టణాన్ని, వాళ్ళ దేశాన్ని, వాళ్ళ ఇండ్లని విడిచిపెట్టి ఒంటరిగా బయలుదేరి ఏం చేశారంట, వాళ్ళు భూమిని విస్తరించినారు, వాళ్ళు వ్యాపించినారు, సువార్త ప్రకటించినారు. ఈరోజు నేను సువార్త విన్నాము, వాక్యం విన్నాము, అంగీకరించబడ్డాము కదా, రక్షణ అనుభవంలో ఉన్నాము. వాళ్ళు చేస్తే మనము చేయాలి. పాడైపోయిన పట్టణాన్ని మనం కట్టాలి. అన్య దేశాలకు మనం వెళ్ళి మనం స్వాధీనపరచుకోవాలి. ఎవరి బాధ్యత అది? మన బాధ్యత. వెళ్తున్నప్పుడు దేవుడు అన్నాడు, మీరు భయపడకండి, నేను మీకు తోడై ఉన్నాను. సో ఆ రోజు దేవుడు వాళ్ళకి తోడంటే ఈరోజు నీకు నాకు దేవుడు తోడై ఉన్నాడు. వ్యాపించక ముందు మనం దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని మనం వెతికినట్లయితే ఇవన్నీ కూడా మీకు సమకూర్చబడతాయి. నాలుగు వచ్చిన గమనిస్తాం.
ఫస్ట్ లైన్. భయపడకుము, నీవు పడనక్కర్లేదు, అవమానమును తలంచకుము. హల్లెలూయా. ఏమన్నాడు? ఫియర్ నాట్, ఫర్ thou shalt not be ashamed. భయపడద్దు అని దేవుడు గుర్తు చేస్తున్నాడు. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. మొహమాట పడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు దేవుని పని చేయడానికి. ఏమన్నాడు? దేవుడు మనతో మాట్లాడి గుర్తు చేసి భయపడదు అని గుర్తు చేస్తూ వచ్చినాడు. ఫియర్ నాట్, ఫర్ thou shalt not be ashamed. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైద్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకున్నావు. సిగ్గుపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వేం చెడు పని చేయట్లేదు. పాడైపోయిన పట్టణం కట్టాలంటే భయపడద్దు, పాడైపోయిన పట్టణం కట్టాలంటే సిగ్గుపడద్దు. నెహెమ్యా ఏం చేస్తాడంటే ఆ పడిపోయిన గోడలు కట్టాలంటే తన అక్కడ వార్త విన్న వెంటనే ఆయన ఒక సర్వెంట్, రాజు కింద పనిచేస్తున్నాడు, ద్రాక్షారసం పోసేవాడు. ఒక రాజు కింద పనిచేస్తున్న వ్యక్తి ఎప్పుడైతే తన పట్టణం గురించి, తన మందిరం గురించి, తన ప్రాంతం గురించి, ఆ యెరూషలేము గోడలు పడిపోయినాయి అని విన్న వెంటనే ఏం చేస్తాడు? నాకైతే మంచి జాబ్ ఉందని, మంచి శాలరీ ఉన్నది, 3 పూటలు తిన్నాను, నేను రాజు సింహాసనం, రాజు ఆ ప్యాలెస్లోనే ఉంటాను కదా, ఏసీ అన్నీ ఉంటాయి, ఎంజాయ్ చేస్తున్నాడు, చేయట్లేదు. దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. అయ్యో నేను ఏమైనా చెయ్యాలి కదా, ఐ హ్యావ్ టు డూ సంథింగ్. ఆ గోడలు పడిపోయినాయి, గోడలు కట్టాలి. ఎవరు కడతారు గోడలు? వాళ్ళు వెళ్ళి ఆ యాజకులో లేకపోతే ఆ ప్రవక్త వెళ్ళి కడతారు అని వదిలేయచ్చు. అది నా బాధ్యత కాదనుకోవచ్చు. ఏం చేశాడు? ఆయన బాధ్యత వహించినాడు. అయ్యో నా సంఘము, నా గుడి, నా మందిరం, నా ప్రాంతము, నా యెరూషలేము గోడలు పడిపోయినాయి, నేను వెళ్ళి బాగు చేస్తాను. రాజుతో వచ్చి మాట్లాడి పర్మిషన్ తీసుకొని, అది డబ్బు సహాయం తీసుకొని, ప్రజల సహాయం తీసుకొని వెళ్ళు కట్టగలిగినాడు. ఇక్కడ 4 గోడల మధ్య కూర్చొని ప్రార్థన చేస్తూ కన్నీళ్ళు దుఃఖపడుతూ చేయట్లేదండి. బాధ వేదన అంటే విన్న వార్త విన్న వెంటనే ఆయన తనకి ఏంటంటే అక్కడ ఉండలేకపోయినాడు. నా ఉద్యోగం పోతే రాజు నన్ను ఏమైనా చేసుకోను, నేను మాత్రం వెళ్ళి అక్కడ పడిపోయిన గోడల్ని నేను కట్టాలి. తన అధ్యయనంతో ధ్యానిస్తే రాజు దగ్గర ఫేవర్ కలిగిన వాడు కాబట్టి దేవుని హస్తము తన పైన గమనిస్తాము, దేవుని కటాక్షం తన పైన గమనిస్తాము. ఏంటంటే తన సిగ్గుపడలేదు. హల్లెలూయా. రాజును అడిగితే ఏమని అనుకుంటాడో ఏమన్నా అనుకొని నేను వెళ్ళి చేస్తా. ఎందుకు? దేవుడు తన గ్రహించినది దేవుని హస్తము నా పైన ఉన్నది, దేవుని కటాక్షం నా పైన, దేవుని కటాక్షం మన పైన ఉంటే మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? నువ్వు దేవుని రాజ్యం కొరకు ఏదైనా పని చేయడానికి అడుగు వేస్తే నీకు తప్పకుండా తన సహాయం అందిస్తాడు. ఎందుకంటే తన ఇంటి పని కదా, తన రాజ్య పని, నీకు తప్పకుండా సహాయం చేస్తాడు, నీతో ఉంటాడు, నేను ముందుకు ఖచ్చితంగా నడిపిస్తాడు. ఎందుకు? నువ్వు వ్యాపించాలి, నువ్వు విస్తరించాలి, నువ్వు ఎదగాలి, నువ్వు ఫలభరితంగా ఉండాలి. అయ్యో నేను గుడ్రలుగా లేను, దేవుడు నాకు సంతానం సరే, ఈ లోకరీతిగా నువ్వు గుడ్రాలుగా లేవు, కానీ ఆత్మీయంగా దేవుని దృష్టిలో నువ్వు గుడ్రాలు ఉన్నావా, ఫలభరితంగా ఉన్నావా అనేది మనల్ని మనం పరిశీలించుకుంటే మనకు తెలుస్తుంది. 7వ వచనం గమనిస్తే 5వ వచనం చూద్దాం. ఈ వాక్యం ఏంటండి? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. సో దేవుని దృష్టిలో మనం ఏంటిది? తనకి భారీగా ఉంటున్నాడు, అంటే క్రీస్తు విషయంగా బదులుగా ఉంటున్నాడు. సో దేవుడు ఏం చేస్తాడు? వాక్యం ఏమంటుంది?
నీ సృష్టికర్త నీ భర్త అయి ఉన్నాడు. సో భర్త తీసుకున్న బాధ్యత ఏంటిది? కుటుంబాన్ని పోషించే బాధ్యత భర్త తీసుకుంటూ ఉంటాడు, బరువు బాధ్యత తీసుకుంటాడు. సో నీ బాధ్యత ఇప్పుడు ఎవరిపైన ఉన్నది? నిన్ను సృష్టించిన సృష్టికర్త పైన ఉన్నది. సో నువ్వు వ్యాపించాలంటే ఎవరి బాధ్యత అది? నీ భర్త బాధ్యత. సో నీ భర్త, మన భర్త ఏం చేస్తాడు? మనం దర్శించి, వాక్యంగా దర్శించమన్నాడు, నీవు వ్యాపించదవు. సో ఇప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటాడు? వ్యాపించడానికి కావాల్సిన ప్రతిదీ కూడా నీకు సమకూరుస్తాడు. నీ సరిహద్దులు విస్తరించాలంటే నీకు సహాయం చేస్తాడు. అందుకే చదివిన వాక్య భాగంలో ఒక దగ్గర వచ్చి ఉన్నాడు, భయపడకు, సిగ్గుపడనక్కర్లేదు. అయ్యో నాకు భర్త లేడు కదా. గొడ్రాలు ఏమన్నాడు? భర్త ఉండి కూడా నేను ఎంతో గొడ్రాలుగా అనుభవిస్తున్నాను. నువ్వు అవన్నీ పక్కన పెట్టు, నేను నీకు భర్తగా ఉన్నాను, నేను నీ సృష్టికర్త, కాబట్టి అది నా బాధ్యత. నీవు వ్యాపించదవు. వ్యాపించాల్సిన బాధ్యత నేను తీసుకోను. కేవలం ఏం చేయాలంట? ఒక భార్య తన భర్తకి ఏ విధంగా అనుసంధానం అవుతుందో అదేవిధంగా క్రీస్తు సంఘము, అలా క్రీస్తు శరీరము దేవునితో అనుసంధానం అయితే ఏమవుతుందంట? వారు ఫలభరితంగా మార్చబడతారు. సో మనందరం కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరంలో మనం అనుసంధానమైనాం కాబట్టి మనం తప్పకుండా వ్యాపిస్తాము, మనము విస్తరిస్తాము. ఆమేన్. యువర్ మేకర్ ఈజ్ యువర్ హస్బెండ్, the Lord of hosts is his name, and thy Redeemer, the Holy One of Israel. Amen. నిన్ను విమోచించిన వాడు, భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త నీ భర్తగా ఉంది అని ఎవరంట? సైన్యములకు అధిపతిగా యెహోవా దేవుడు అని ఆయన పేరు అంటున్నాడు. అందుకే దావీదు గొలియాత్ దగ్గర వెళ్ళినప్పుడు, గొలియాత్ దగ్గర ఏ విధంగా వెళ్ళినాడు? నాకు ఆల్రెడీ మంచి ఈ వేటగాడిని, నేను రాయి విసురితే తప్పకుండా నువ్వు చనిపోతా అంటున్నాడు అనట్లేదండి. తన వేటగాడైనా తన పైన ఆధారపడకుండా ఏమన్నాడు? సైన్యములకు అధిపతిగా యెహోవా నామం పట్ల నేను నిన్ను నాశనం చేస్తాను. అంటే ఆ రోజు ఏంటిది? ఆ యెహోవా దేవుడు నా భర్త భార్యగా నా పని ఏంటిది? నేను వెళ్ళి యుద్ధము చేయాల్సిన బాధ్యత నాది. ఎవరు చేశాడు? నా భర్త నన్ను కాపాడుతాడు. హల్లెలూయా. నా సృష్టికర్త నన్ను కాపాడుతాడు. యెహోవా అని ఆయన పేరు. ఆయన సైన్యములకు అధిపతిగా యెహోవా అని పేరు కలిగిన వాడు. The Lord of hosts is his name. So he will protect me. He will give me victory. ఆయన నాకు విజయం ఇస్తాడు కాబట్టి ఏం చేస్తాడు? ఆయన భయపడలేదు, దిగులు పడలేదు. ఆయన వెళ్ళినాడు, విజయము సంపాదించుకొని వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విజయం లేని గొడ్రాతనం అనుభవిస్తుంటే దేవుడు ఒక యవనస్తుని పంపించి కదా ఆ ప్రాంతం దర్శించేలాగా చేసి ఆ ప్రాంతంలో ఒక యవనస్తుని ద్వారా ఒక రాజ్యానికి దేవుడు చేశాక విజయం అనుగ్రహించిన వాడు. ఓటమిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడి నామం పట్ల వెళ్ళినప్పుడు వాళ్ళు గెలవగలిగినారు. ఒక యవనస్తుడు అండి, 17 సంవత్సరాల యవనస్తుడు వెళ్ళి ఒక రాజ్యాన్ని, ఒక దేశాన్ని గెలిపించగలిగినాడు. భయపడకుండా, దిగులు పడకుండా. ఎందుకు? దేవుల్లో తన భర్తలో నిరీక్షణ కలిగిన వాడే ఉన్నాడు. మనము నిరీక్షణ కోల్పోదు. డోంట్ లూజ్ హోప్. దేవుడు చేస్తాడు అని మీరు నమ్మినట్లయితే ఖచ్చితంగా చేస్తాడు. ఆలస్యం అవుతుండొచ్చు మన దృష్టిలో, దేవుడు తగిన సమయంలో దేవుడు ఏం చేస్తాడంట? అనుగ్రహిస్తాడు. ఆయన వాగ్దానం నెరవేర్చబడుతుంది. సో నువ్వేం చేయాలంట? నీ ఓర్పు నిన్ను సిగ్గుపడనివ్వకుండా చేస్తుంది. ఆమేన్. 7వ వచనం. ఏమన్నాడు ఇక్కడ? నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. For a small moment have I forsaken thee, but with great mercies I will gather thee. దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచినవని ఎవరు ప్రార్థన చేశారు? యేసుక్రీస్తు ప్రార్థన. ఎక్కడ ప్రార్థన చేశాడు? శిలువలో ప్రార్థన చేస్తాడు. ఆ
వాక్యం ఏముంది? నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించింది. చెయ్యి కేవలము నిమిషం మాత్రమే వదులుకున్నాను. ఫర్ ఎ స్మాల్ మూమెంట్ ఐ హ్యావ్ ఫార్సేకెన్ ఇట్. కొద్ది నిమిషం మాత్రమే నేను నిన్ను విడిచిపెట్టినాను, కానీ శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించినాను. తన గొప్ప వాత్సల్యముతో ఏం చేశాను? నిన్ను సమకూర్చదు. సో నీ జీవితంలో ఏదైనా జరగకపోతే దేవుడు నా చెయ్యి విడిచిపెట్టినాడు అని చాలాసార్లు అనిపిస్తుంది కదా. దేవుడు నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టినావు, నన్ను ఎందుకు వదిలేసినావు, నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు, ఒకళ్ళు పట్టించుకుంటే నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది అని ఆలోచిస్తున్నట్లయితే నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు, వేదన పడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నీ భర్త సైన్యములకు అధిపతికి యెహోవా దేవుడు ఏమన్నాడు? గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను సమకూర్చెదను. సమకూర్చెదను అనే వాగ్దానం దేవుడికి ఇస్తున్నట్లయితే సమకూర్చేవాడు ఆయన మాత్రమే. హి ఈస్ అ రెస్టోరర్. గాడ్ ఈస్ అ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. ఆయన సమకూర్చేవాడు కాబట్టి సమకూరుస్తాడు. ఏ విధంగా సమకూరుస్తాడన్నా నీకు అనవసరం. యోబు అక్కడ కూర్చొని ఏడవట్లేదండి. దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడు తిరిగి ఇస్తాడు అనేది తనకి గ్రహింపు లేదు. ఏం చేస్తాడు? ఏ విధంగా ఇచ్చాడు? యోబుకి అనవసరం. నీ దగ్గర నుంచి అనుకుందాం, యోబు నీ ప్రార్థన చేస్తావు కదా, నేను ఇచ్చినా నేను తీసుకున్నాను కదా, నేను తీసుకోలేదు, నేను మళ్ళీ దీనికి ఏం చేశాను? రెండంతలుగా ఆశీర్వించి నీకు ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నాను. నువ్వు నా దృష్టిలో యథార్థం ఉన్నావు కాబట్టి ఇదిగో నేను నీకు డబుల్ పోర్షన్ ఇవ్వబోతున్నాను, రెండింతల ఆశీర్వాదము నేను నీకు అనుగ్రహించబోతున్నాను. అది యోబు కూడా తెలియదండి. యోబు మొత్తం నా టైం అయిపోయింది, మొత్తం పోయింది, ఇంకా ఎండ అనుకున్నాడు. యోబు దృష్టిలో అది ముగించబడ్డది, దేవుని దృష్టిలో అది ఆరంభించబడ్డది. మనుషుల దృష్టిలో అది ఎండ్, అది సమాప్తం. దేవుని దృష్టిలో అది ఆరంభం. హల్లెలూయా. సో నీ దృష్టితో నువ్వు చూస్తే అది ఇంకా జరగదు. దేవుని దృష్టితో చూస్తే అది కేవలం ఆరంభించబడ్డది. అంటే ఇది దేవుడు ముగించేవాడు, దేవుడు సమకూర్చేవాడు, దేవుడు నిన్ను సిగ్గుపరచకుండా కాపాడవాడు. 10 మంది నేను చేయి చూపెట్టి కానీ తక్కువగా చూస్తే భయపడకు. దేవుడు నిన్ను ఎక్కడ తక్కువగా చూస్తున్నాడో అదే ప్రాంతంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎందుకు? ఆయన హెచ్చించేవాడు, నిన్ను విస్తరించేవాడు, నిన్ను వ్యాపించేవాడు దేవుడు. కాబట్టి ఆయన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. 8వ వచనం. ఏమన్నారంట? మహోగ్రతతో కలిగి నిమిషం మాత్రమే నీకు విముక్తుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపెదను. హల్లెలూయా. నిత్యమైన కృపతో దేవుడు వాత్సల్యం చూపెట్టేవాడు. In a little wrath I hid my face from thee for a moment, but with everlasting kindness will I have mercy on thee, said the Lord thy Redeemer. నిన్ను విమోచించిన వాడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంట? నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపెదను. హల్లెలూయా. నిత్యమైన కృప, దేవుని కృప నిత్యం ఉండును. His love endures forever. His grace is sufficient for you. So దేవుని కృప ఏమన్నా? నిత్యమైన కృప, everlasting kindness, everlasting mercies. His mercies are new every morning అని రాయబడ్డది. సో అనుదినము క్రొత్త కృప, కొత్త వాత్సల్యము దేవుడు మనపైన కుమ్మరిస్తాడు. ఇదే దినం ప్రభు చేస్తాడు, మనం ఉత్సహించి స్తుతి గానము చేసేదము అని వాగ్దానం చేస్తుండగా దేవుడికి దినం ఇచ్చినట్లయితే ఆ దినంతో ఏమి నింపబడ్డది? వాత్సల్యంతో నింపబడ్డది, దేవుని ప్రేమతో నింపబడ్డది, దేవుని కృపతో నింపబడ్డది. దేవుని ఆ యెహోవా ఈరే ఏం చేస్తాడంట? నీ అక్కర్లో అవసరం ఎదిగినవాడు కాబట్టి ఆ దినానికి సరిపోయిన అక్కడ అవసరం ఇస్తున్నాడు. గివ్ us this day our daily bread. అనుదిన ఆహారం నాకు దయచేయము. ఆ అనుదిన ఆహారము ప్రతిరోజు సృష్టిస్తాడు, ప్రతిరోజు నీకు ఆహారం ఇచ్చే బాధ్యత నీ భర్త తీసుకున్నాడు. ఎవరి భర్త?
సైన్యములకు అధిపతిగా యెహోవా దేవుడు, నేను సృష్టించిన సృష్టికర్త, నీ బరువు బాధ్యతలు తీసుకున్న వ్యక్తి. ఏంటంటే కేవలం మనము సబ్మిట్ చేసుకోవాలి, మనం కేవలం సమర్పించుకోవాలి అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు సమర్పించుకుంటే దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. ఆమేన్. ముందు గమనిస్తే 10వ వచనం, హల్లెలూయా. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. ఏమవుతుందంట? దేవుని కృప విడిచిపోదు. కొండలు గుట్టలు ఏదైనా కానీ, for the mountain shall depart and the hills be removed, but my kindness shall not depart from thee, neither shall the covenant of my peace be removed, said the Lord that hath mercy on thee. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. మెట్టలు దద్దరిల్లని, ఇంకేమంట? నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కనికరం కలిగిన యెహోవా నీకు సెలవిచ్చుచున్నాడు. అంటే నువ్వు ఎంత వ్యాపించను అని వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నా కానీ ప్రతి వాక్యంతో గుర్తు చేసేవాడు ఏమన్నాడు? వ్యాపించదవు అన్న మాట కన్నా నువ్వు దృష్టి కలిగిస్తే నా కృప నిన్ను విడిచిపెట్టి వెళ్ళదు, నా గొప్ప కృప నిన్ను విడిచిపెట్టి వెళ్ళదు, నా వాత్సల్యము నిన్ను విడిచిపెట్టి వెళ్ళదు, నా ప్రేమ నిన్ను విడిచిపెట్టి వెళ్ళదు. ఏంటిది? నీ చుట్టూ ఒక కంచెగా ఉండి నిన్ను ఆవరించి నువ్వు ఏదైనా స్వాధీనపరచుకోవాలో, ఏ పట్టణాన్ని ఏ దేశాన్ని స్వాధీనపరచుకోవాలో, ఏ పట్టణమునైతే పాడైపోయిన పట్టణము కట్టాలో నీ ద్వారా అది కట్టిస్తాడు. పాడైపోయిన వ్యక్తి, పాడైపోయిన ఇల్లు, పాడైపోయిన పట్టణం, నీ దృష్టిలో ఏదైతే పాడైపోయిందో దేవుడు నీ ద్వారా ఏది పాడైపోయిన దాన్ని తిరిగి కట్టాలనుకుంటున్నాడో ఆ కట్టేంత వరకు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు. నువ్వుకేమీ ఏం చేయాలంట? మనము సమర్పించుకోవాలి. నువ్వు సమర్పించుకుంటే ఏం చేస్తాక నీ బాధ్యత తన తీసుకొని నీ ద్వారా ఏదైతే జరిగించాలో అది ఖచ్చితంగా జరిగిస్తాడు. యోహాను సువార్త 17వ గమనిస్తే అక్కడ యేసుక్రీస్తు తన రిపోర్ట్ ఇస్తున్నాడు. అంటే తండ్రి నువ్వు నన్ను ఏ చిత్తము, ఏ ఉద్దేశం, ఏ ప్రణాళికతో నువ్వు నాకు పంపించినావో ఆ ప్రణాళిక ప్రకారము నాకు అప్పగించిన ప్రతి పని నేను చేసుకుంటా వెళ్ళినాను. సమాప్తం ఆయన నేను ముగించినాను. ఈరోజు నేను దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళికతో ఈరోజు సంఘంలో కూర్చొని వాక్యం వింటున్నట్లయితే నీ ద్వారా ఏది జరగాలని దేవుడు నిర్ణయించాడో అది నీ ద్వారా దేవుడు ఖచ్చితంగా అది నెరవేరుస్తాడు, అది జరిగిస్తాడు. యోనా ద్వారా నినివే పట్టణం కాపాడుకోవాలి, నినివే పట్టణానికి రక్షణ కావాలంటే యోనా ద్వారానే జరుగుతుంది అని దేవుడు తెలిసి యోనాని పంపిస్తే యోనా ఏం చేశాడు? పరిగెత్తి వెళ్ళిపోయినాడు. నాతో కాదు, నేను చెయ్యలేను, నేను ఎందుకు వెళ్ళాలి, ఆ పట్టణం నాశనం అవ్వాలనుకున్నాడు. కానీ దేవుడు తన పరిస్థితి మార్చి యోనానే పంపించి విధంగా చేసే చూసాడు. యోనా ద్వారానే ఆ నినివే పట్టణాన్ని కాపాడుకోగలిగాడు. యోనా కాకపోతే వేరే వాళ్ళు ఉంటారు. నాకు దేవుడు దృష్టి నేను ఎవరినైతే ఏర్పాటు చేస్తున్నాను వాళ్ళ ద్వారానే అది లక్షణంగా నడపాలి. దేవుడు అవకాశం ఇస్తాడు. ఇంకా నువ్వు మూర్ఖుడిగా అవకాశం వదులుకుంటే ఈ ప్లేస్లో నీకన్నా మంచి వ్యక్తిని ఉంచుతారండి. సౌల్కి ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది. ఆ ఇస్రాయల్ దేశానికి రాజుగా ఉండే ఆధిక్యత సౌలు కోరుకోలేదండి. సౌలు నేను రాజుగా ఉంటాను, నేను చాలా ఎత్తుగా ఉన్నాను, పొడుగు ఉన్నాను, మంచి అందంగా ఉన్నాను, నాకు అన్ని విషయాల్లో కూడా నాలో సామర్థ్యత ఉన్నది, ఆయన ఎలిజిబుల్ టు బికమ్ ఎ కింగ్ అని ఆయన సొంతంగా వచ్చి అడగలేదు. దేవుడే వెతుక్కుంటూ
అడగంది దేవుడు సౌలుకి ఇస్తే సౌలు ఏం చేశాడు? దేవుడు ఏ విషయంలో కూడా గణపరచకుండా అన్ని విషయాలలో దేవునికి వ్యతిరేకంగా చేశాడు కాబట్టి ఒకసారి అనేక అవకాశాలు ఇస్తూ ఏం చేశాడు? తనని కంప్లీట్గా తొలగించాడు. నీకన్నా మంచి వ్యక్తిని బాహ్యంగా మంచిగా ఉండకపోవచ్చు, కానీ నన్ను గణపరిచే వ్యక్తిని నేను తెచ్చి నీ సింహాసనంలో కూర్చోబెడతాను అని దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. రాజుగా ఏర్పాటు చేసుకున్నప్పుడు దావీదుని సౌలుని పోలిస్తే దావీదు ఇంకా యవనస్తుడే, సౌలు ఏమో ఒక అడల్ట్. యవన కాలం మంచి ఎత్తు, పొడవు, అందము, బలము అన్ని కలిగిన వ్యక్తి. బహుశా ఇద్దరు హృదయ వైఖరి ఈక్వల్గా ఉన్నది, మంచిగా ఉన్నది. కానీ అంచెలంచెలుగా ఎదుగుతుండే కొద్దీ తెలుసు దేవుడిని దూరం చేసుకుంటూ వచ్చినాడు. దావీదు అంచెలంచెలుగా ఎదిగే కొద్దీ ఎంత ఎదుగుతూ ఉన్నాడో అంతగా దేవుడికి దగ్గరగా అవుతూ వచ్చినాడు. కాబట్టి ఈరోజు మనము సౌలు గురించి మాట్లాడము, దావీదు గురించి మాట్లాడతాం. దావీదు దేవునికి హృదయానుసారిగా మార్చబడిన ఒక బిరుదు పొందుకున్నాడండి. ఎందుకు? ఆ బిరుదు పొందక ముందు అలాంటి బ్రతుకు, అలాంటి జీవితం జీవించాడు కాబట్టి ఆ మంచి బిరుదు సంపాదించినాడు. మనం సంపాదించాలంటే మనం అలాంటి జీవితము మనం జీవించాలి. ఏమైనా 13వ వచనం. And all thy children shall be taught of the Lord, and great shall be the peace of thy children. 13వ వచనం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. హల్లెలూయా. ఎంతమంది మన పిల్లలకి ఈ వాక్యం నెరవేర్చబడాలని అనుకుంటున్నారు కదా? అందరం చేతులు ఎత్తక ముందు ఏం చేయాలంటే మనము నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశం ఉండాలంటే నీ పిల్లలు ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండదు, సంఘంలో ఉండాలి. ఎందుకు ఉండాలి? ఉపదేశము వింటారు కాబట్టి. నేను రానుకున్న బోరు కొడుతుంది చేస్తానంటే కొట్టి అనేది తీసుకొని రండి. ఉపదేశం కావాలి. వాక్యం చూడండి, గమనించి మనం చెప్తున్నాను. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఇంట్లో కూర్చుంటే టీవీ ముందు కూర్చుంటే ఆ విశ్రాంతి కాదండి. దేవుని మందిరానికి తీసుకొని రండి, దేవుని మందిరంలో వాక్యం వినిపించండి, ఉపదేశం పొందేలాగా చేయండి కదా. ఎంత విసుగుగా అన్ని పక్కన పెట్టి దేవుని మందిరానికి కొద్ది గడియలు మీరు తీసుకొని వచ్చి ఉపదేశం వింటున్నట్లయితే ఏమవుతుందంట? ఎవరికి మేలు? సంఘానికి కాదు, ఆ వ్యక్తికి, నీ పిల్లలకి విశ్రాంతి కలుగుతుంది. కష్టమైన నష్టమైన మీరు తీసుకొని రావాల్సిన బాధ్యత లేదు. ఇంతకుముందు మినిస్ట్రీ ఉన్నప్పుడు యూజువల్గా సండే స్కూల్ని చూసుకునేవాళ్ళు. చాలామంది సండే స్కూల్కి మీ పిల్లల్ని పంపించేవాళ్ళు కాదు. బ్రదర్ వెళ్ళట్లేదండి, ఏడుస్తున్నాడు కదా, వాళ్ళు తీసుకెళ్ళి చర్చ్లో కూర్చోబెడతారు, మొబైల్ చేతికి ఇస్తారు, మొబైల్ మీద పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి డిస్టర్బెన్స్, వాక్యం మీద చుట్టుపక్కల వాళ్ళకి డిస్టర్బెన్స్. బలవంతమైన కొట్టి అయినా సరే మీరు అక్కడ సండే స్కూల్లో వదిలేయండి అని నేను చెప్పేవాడిని. అట్లా చెప్పిన మాట విన్నవాళ్ళు ఇప్పుడు పిల్లలు, ఆ యువనస్తులు మంచి స్థాయిలో ఉన్నారు, పరిచయంలో బాధపడుతున్నారు, మ్యూజిక్, సాంగ్స్, క్వాయర్ ఎక్కడో పిల్లలు ఉన్నారండి. ఏడుస్తున్నారు కాబట్టి స్కూల్కి పంపించట్లేదా? మరి ఏడుస్తున్నారు కాబట్టి చర్చ్ ఎందుకు తీసుకొని రాను? నెగ్లెక్ట్ చేస్తాం, లైట్ తీసుకుంటాం, చర్చికి పోకపోతే ఏం కాదనుకుంటాం. పిల్లల బాధ్యత తల్లిదండ్రులు మనకు ఉంటుంది కాబట్టి వాళ్ళు రానన్నా కానీ చర్చ్కి తీసుకొని రావాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే వాక్యం ఉంటుంది, యెహోవా చేత వాళ్ళు ఉపదేశము పొందేదారు. అలాగే నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. సామెతలు 22వ అధ్యాయం 6వ వచనం గమనిస్తే ఏమంటుంది వాక్యం? ఒకసారి చదువుదాం. సామెతలు 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నచ్చవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. ఆమేన్. హల్లెలూయా. బాలుడు
నడవవలసిన మార్గము వానికి నేర్పు. ఎవరు నేర్పాలా? తల్లిదండ్రులు నేర్పాలా కదా. నువ్వు లోకంలో అన్నింటినీ పంపిస్తావు, సంఘాన్ని మాత్రము పంపించట్లేదు. సంఘాన్ని పంపించకుండా నా కుమారుడు నా కుమార్తె బెస్ట్ ఉండాలనుకుంటాం. చదువులో బెస్ట్ ఉండొచ్చండి, దేవుని దృష్టిలో బెస్ట్ లేకపోతే ఏమవుతుందా? విశ్రాంతి కలగదు. అప్పుడు మళ్ళీ పెద్దగానికి ఏం చేయాలంట? మత్తయి సువార్త 11:28 చెప్పుకుంటూ ఉంటారు. ప్రయాసపడి భారం సంవత్సరం నా యొక్కకు రండి, నేను విశ్రాంతి ఇస్తాను. ఆ ప్రయాసం పొందకముందే పిల్లల్ని మనం ఏం చేయాలంట? బాలుడు నడవవలసిన త్రోవలో మనకి నేర్పుము. పెద్దగా అయినాక, వృద్ధుడైనాక ఏమవుతుందంటే వాళ్ళు తప్పిపోరు. సో తప్పిపోకుండా ఉండాల్సిన బాధ్యత మనది. కాబట్టి మనం ఏం చేయాలంట? వాళ్ళకి యెహోవా ద్వారా ఉపదేశము పొందేదరు, వాళ్ళకి విశ్రాంతి కలుగును. సో పేరెంట్స్, అది మన బాధ్యత. మనం వాళ్ళకి వాక్యాన్ని నేర్పించాలి. వినకపోయినా నేర్పించు, కొట్టి తిట్టి. ఎందుకంటే నువ్వు చేసేది మంచి క్రియ అండి. నువ్వు చేసేది వానికి ఈరోజు అర్థం కాకపోవచ్చు, కానీ అంచెలంచెలుగా పెరిగబోది ఆ వాక్యము తనను కాపాడుతుంది, ఆ వాక్యం తనకు నేర్పిస్తారు. అందుకే ఇప్పుడు శత్రుఘ్న మేషక్ అబేద్నెగో దానిని గమనిస్తారు. వారి యవ్వన కాలంలో ఎక్కడికి వచ్చినారండి? ఒక బానిసలుగా వేరే దేశానికి వెళ్ళినారు. ఆ వేరే దేశానికి వెళ్ళిన తర్వాత శ్రమ గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎవరు గుర్తు చేస్తారు? బబులోని పట్టణం వాళ్ళ స్నేహితులు వచ్చి చెప్పినారా, అరే నువ్వు క్రిస్టియన్ కదా, నువ్వు ఇప్పుడు బైబిల్ చదువు, నువ్వు క్రిస్టియన్ కదా, నువ్వు ప్రేయర్ చేయన్నారా? కాదండి. తల్లిదండ్రులు బిడ్డల చిన్నకున్నప్పుడే బాలుడు నడవవలసిన త్రోవని వాళ్ళకి నేర్పించినట్టు. కాబట్టి ఆ యవ్వన కాలంలో కష్టమైన పరిస్థితి, చావు బ్రతుకు తేల్చాల్సిన పరిస్థితిలో, ఓ రాజా నీ మాటకి మేము లెక్క చేయము, మేము చనిపోయినాను, మేము ఈ ప్రథమకి ఒక్క ఎక్కడ నేర్చుకున్నారు? తల్లిదండ్రులు ఇంట్లో నేర్పించినారు. ఆ నేర్చుకున్నది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మర్చిపోలేదు. నువ్వు ప్రార్థన చేయకపోతే సింహం బోన్లో వేస్తారంటే నువ్వు ఏమైనా చేసుకో రాజా, ప్రార్థన చేయడం మానము. సింహబోన్లో వేసినా కానీ, సింహబోన్లో ధాన్యాలు విశ్రాంతి తీసుకుంటుంటే రాజు తన పడక మీద ఏమవుతుంది? వాక్యం ఏమని చదివిస్తుంది? ఆయనకి నిద్ర పట్టట్లేదు. ఆ కరెక్ట్ కూడా ఏదో ఉంటుంది, డిస్టర్బ్ అవుతూ ఉంటాడు. నిద్ర పట్టక ఎక్కడికి వచ్చిందంట? ఎవరి దగ్గర వెళ్ళలేదు. ఎక్కడికి వచ్చాడు? సింహం బోన్ దగ్గరకు వచ్చి, ఓ దానియేలు, నువ్వు నమ్మిన దేవుడు నిన్ను కాపాడినాడా? కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఓ రాజా, ఐఎమ్ సేఫ్. ఎందుకు? నా ప్రార్థన నన్ను కాపాడింది. సో రాజు ఏం చేస్తాడు? వెంటనే సింహం బోన్ల నుంచి ధాన్యం బయట తీసుకొచ్చి, ధాన్యం పక్షాన ఏవైతే వ్యతిరేకంగా ఉత్తరం రాపించినారో వాళ్ళే కాదు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అందరు ఫ్యామిలీస్ కూడా ఎక్కడైనా సింహం బోన్లో వేయబడ్డారు. సో మనం నమ్మాల్సింది ఏంటిది? నీ ప్రార్థన నిన్ను కాపాడుతుంది. నీ చుట్టుపక్కల నీకు ఎంత వ్యతిరేకం ఉందో కానీ నువ్వు ప్రార్థన చేయటం మానకు. ప్రార్థన చేసుకుంటా వెళ్ళు. నిన్ను వ్యతిరేకించిన వారు తప్పకుండా దేవుడు వాళ్ళని నాశనం చేస్తాడు, వాళ్ళని క్షమిస్తాడు, వాళ్ళు నీ వైపు తిరిగేలాగా చేస్తాడు. మనం వాళ్ళతో గొడవడాల్సిన అవసరం. ప్రార్థన ద్వారా దాన్ని జయించగలిగినది. తన ప్రార్థన చేయడం మానలేదు. ఎందుకు? బాలుడు నడవవలసిన త్రోవ వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి, యెహోవా ద్వారా వాళ్ళు ఉపదేశం పొందుతున్నారు కాబట్టి. దానిలో ఏముందండి? కళలు చెప్పే భావం కలిగిన వ్యక్తి, దేవుని ఆత్మ, దేవుని శక్తి కలిగిన వాడని ఎవరు చెప్తున్నారు? రాజు వచ్చి తన గురించి సాక్ష్యం చెప్తున్నారు. వెతుక్కుంటూ వచ్చినారు. అదే దానిలో ఒక వ్యక్తి ఉన్నాడు, మన కళల భావం చెప్పే వ్యక్తి. ఎవరు? ఒక బానిస. ఇశ్రాయేల్ ప్రజల నుంచి తెచ్చినాము. ఒక బానిసగా ఉన్నాడు, మన దేశంలో ఉన్నాడు. మన దేశంలో అలాంటి వ్యక్తికి ఎవరు లేరు. దానిని పిలిపించినారు, కళ చెప్పినారు, కళ భావం కూడా చెప్పగలిగారు. ఎందుకు? దేవుని ఆత్మ తనలో ఉంది కాబట్టి. మన దేవుని ఆత్మ పొందుకున్న వారిగా ఉన్నట్లయితే మన స్థితిగతి మన ద్వారా మార్చబడుతుందండి. ఇంకా ముందు గమనిస్తే 14 వచ్చాము. యెషయా 54:14 వచ్చాము.
నీవు నీతి గల దానవై స్థాపింపబడదువు. నీవు భయపడక నక్కర్లేదు. బాధించు వారు నీకు దూరముగా నుందురు. భీతి నీకు దూరముగా ఉండును. అది నీ దగ్గరకు రానే రాదు. హల్లెలూయా. ఆమేన్. In righteousness shalt thou be established. Thou shalt be far from oppression, for thou shalt not fear, and from terror, for it shall not come near you. హల్లెలూయా. నీ దగ్గరికి రానే రాదు. ఏం రాదంట? దేవుడు అనుమతించనిది నీ దగ్గరికి ఏది రాదు. అది ఏమైనా కానీ, మంచి అయినా చెడు అయినా నీ ఎప్పుడు రాదంట? నీవు నీతి గల దానివై. ఇన్ రైచియస్నెస్ యూ షల్ బి ఎస్టాబ్లిష్డ్. నీతి జీవితం జీవిస్తే నీ దగ్గరికి ఏ చెడుతనం నీ దగ్గరికి రానే రాదు. ఏమొస్తుందంట? దేవుని ఆశీర్వాదం మాత్రమే నువ్వు ఆకర్షించిన వాడిగా ఉండవు. నీవు వ్యాపించదవు, నీవు విస్తరించదవు, నీ సరిహద్దులు విస్తరించబడతాయి. ఎప్పుడు? నీతి జీవితము మనము జీవించినట్లయితే. దేవుని ఉద్దేశం ఏంటి? నువ్వు విస్తరించాలి, నువ్వు వ్యాపించాలి. నీ దగ్గరికి రానే రాదు. మనసు చదువుదాం. బాధించు వారు నీకు దూరముగా నుందురు. భీతి నీకు దూరముగా ఉండును. అది నీ దగ్గరకు రానే రాదు. సో మనం ఏం చేయాలి? మన దగ్గరికి రానే రాదు అన్నప్పుడు మన దగ్గరికి ఏది కూడా రాదు. రాకుండా ఎవరు కాపాడుతున్నారు? నీ భర్త కాపాడుతున్నాడు. ఏ భర్త? లోకరీతిగా భర్త కాదండి. సైన్యములకు అధిపతిగా యెహోవా అనే ఆయన నీ భర్తగా ఉండి, సృష్టికర్తగా ఉండి నిన్ను కాపాడుతున్నాడు. నీ దగ్గరికి రానే రాదు. నీ దగ్గరికి ఏమైనా వస్తే దేవుని ఆశీర్వాదము మాత్రమే వస్తుంది. ఆ ఆశీర్వాదం వచ్చినప్పుడు ఏమవుతుందంట? నీవు వ్యాపించదు. వ్యాపించకముందు మనం ఏం చేయాలి? స్తుతి గీతము పాడాలి, జయ గీతము పాడాలి, ఆనందపడాలి. నీ పరిస్థితిని చూడదు, నీ పరిస్థితిని పక్కన పెట్టి దేవుని వైపు చూస్తే ఏమవుతుందంట? నిన్ను నీ దగ్గరికి ఏది రానే రాదన్నాడు. చివరి వాక్యం వస్తే గమనిస్తాం. 17వ వచనం. మొదటి వచనం నుంచి గమనించుకుంటూ వచ్చినాము. చివరి వచనం వచ్చేసరికి ఏమన్నాడు? నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. అలాగే నీ పట్ల రూపింపబడే ఏ ఆయుధం అనేది మాటల ద్వారా అయినా, వస్తువు ద్వారా అయినా, చేతబడైనా, ఇంక ఏదైనా కానీ ఏ ఆయుధము నీ పక్షాన వర్ధిల్లదు. ఏం వర్ధిల్లుతుందా? దేవుని వాక్యము, దేవుని వాగ్దానము మాత్రమే వర్ధిల్లుతుంది. ఆ వర్ధిల్లినప్పుడు ఏమవుతుంది? నీవు వ్యాపించదవు, నీవు ఎదిగెదవు, నీవు విస్తరించబడదవు, నువ్వు ఫలభరితంగా ఉండదవు. ఇవన్నీ జరగాలంటే మనం ఏం చేయాలంటాం? మొదటి వచనము పాటించాలి. ఏం చేయాలంటే జయ గీతము ఎత్తాలి, జయ గీతను ఎత్తాలి, ఆనందపడాలి. దేంట్లో? దేవునిలో మనం ఆనందపడుతున్నది, దేవునిలో మనం జయకీర్తిని ఎత్తినట్లే. దేవుని మనం గణపరిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు. దేవుని మనం స్తుతిస్తే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. భయపడకు, నీ దగ్గరికి ఏ కీడు రాదు, ఏ కీడు నీ గుడారము సమీపించదని దేవుడు ముందే చెప్తున్నాడు. ఈరోజు కూడా గుర్తు చేస్తున్నాడు. అవి నీకు దూరంగా ఉంటాయంట, నీ దగ్గరికి రానే రావు. హల్లెలూయా. నా దగ్గరికి ఏదైనా రావాలంటే దేవుని ఆశీర్వాదం మాత్రమే నా దగ్గరికి రావాలి. ఆమేన్. దేవుని ఆశీర్వాదము మాత్రమే నా దగ్గరికి రావాలి. అపవాది క్రియలు, అపవాది ప్రణాళిక, అపవాది ఆలోచనలు నా దగ్గరికి రానే రాదు. ఆమేన్. నమ్ముట ఈ విషయమైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. మీరు ఈ మాట నమ్మున్నట్లయితే మనం నమ్ముతాం. ఈ సంవత్సరము దేవుడు నన్ను వ్యాపిస్తాడు. 6 నెలలు గడిచిపోయినాయి.
ఈవెన్ దాదాపు 6 నెలలు గడిచిపోయినాయి. మనము నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ సగం అయిపోయిందండి. ఏమి జరగకపోవచ్చు, మనం నమ్ముదాం. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ కదా, నెక్స్ట్ భాగం వచ్చే 6 నెలల్లో మరి నేను డిసెంబర్లో ఘనమైన సాక్ష్యం చెప్పేలాగా, నేను వ్యాపించినను అనే సాక్ష్యం చెప్పే విధిగా నా స్థితిగతులు మార్చుకుని అడిగితే దేవుడు తప్పకుండా ఆ కార్యం చేయడానికి దేవుడు ఆసక్తి కలిగి. హల్లెలూయా. నీవు వ్యాపించదు, యూ షల్ ఎక్స్పాండ్. హల్లెలూయా. ఫర్ గ్లోరీ. దేవుడి కొద్ది మాట నేను దీవించుగాక. ఆమేన్.